అందరికీ వందనం. ఈరోజు అనగా నవంబర్ 16, 2025 ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం నటన 4 అక్షరాలు రావాలి. అభినయం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 1 నిలువు కృష్ణుడికి ఇష్టమని కుచేలుడు ఇచ్చినవి 4 అక్షరాలు రావాలి. అందరికీ తెలిసిందే అటుకులు. తర్వాత 2 నిలువు కొండ 2 అక్షరాలే రావాలి. మనకు నా అక్షరం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నగం సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం కుత్సితం 2 అక్షరాలు రావాలి. మనకు ఆల్రెడీ కు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కుట్ర సరిపోతుందండి. తర్వాత 3 నిలువు వెల 3 అక్షరాలు రావాలి. విలువ సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం ఆదిత్యుడు 3 అక్షరాలు రావాలి. మనకు 2 అక్షరం లు వచ్చింది కాబట్టి 3 అక్షరాలే రావాలి కాబట్టి ఇక్కడ కల్లుడు అనే పదం అయితే సరిపోతుందండి. ఇక్కడ నాదొక చిన్న మనవి అండి. ఇవాళ కొంచెం ఎడిటింగ్లో ప్రాబ్లం వల్ల ఒక్కొక్క పదం రావట్లేదండి. కొన్ని పదాలు గుంపుగా వస్తున్నాయి, క్షమించగలరు. కానీ నేను ప్రతి పదము విడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత 12 నిలువు గృహం 2 అక్షరాలే రావాలి కాబట్టి ఇల్లు అని రాస్తే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం వరద ప్రవాహం 3 అక్షరాలు రావాలి. మనకు లు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి వెల్లువ సరిపోతుందండి. తర్వాత 15 నిలువు పిచ్చి 2 అక్షరాలే రావాలి. వెర్రి సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం వటవృక్షం 2 అక్షరాలు రావాలి. మర్రి సరిపోతుందండి. తర్వాత 20 నిలువు మరలా మరోసారి 2 అక్షరాలే రావాలి. మళ్ళీ సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం ఆకు ఒక్క సున్నం కలిపి చుడితే డాష్ పాను 2 అక్షరాలు రావాలి. మనం దాన్ని కిల్లి అంటామండి తెలుగులో. తర్వాత 23 నిలువు ఒక రకం వీణ దేవతలలో ఒక తెగ 3 అక్షరాలు. మనకు కి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కిన్నెర సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం మన్మథుడి భార్య 2 అక్షరాలు. ఇది మనకు ప్రతి ఆదివారము వస్తూ ఉంటుంది కామన్గా. రతీదేవి ఇక్కడ మనకు రతి అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 33 నిలువు తిప్పి కొట్టడం అనాధరణ 4 అక్షరాలు రావాలి. తిరస్కారం సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం యుద్ధం 2 అక్షరాలే రావాలి. అందరికీ తెలిసిన పదమే రణం సరిపోతుందండి. తర్వాత 41 అడ్డం డాష్ ఇది కొట్టడం అంటే టోపీ వేయడం 2 అక్షరాలే. మస్కా కొట్టడం అంటే టోపీ వేయడం అని అర్థం కాబట్టి మనకి ఇక్కడ మస్కా అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 41 నిలువు అల్లం వెల్లుల్లి లవంగాలు చెక్క కలిపి నూరితే డాష్ 3 అక్షరాలు రావాలి. మసాలా సరిపోతుందండి. తర్వాత 46 అడ్డం జింక 3 అక్షరాలు. జింకకు చాలా పర్యాయ పదాలు ఉన్నాయి కానీ మనకి ఇక్కడ సరిపోయే పదం సారంగం సరిపోతుందండి. తర్వాత 47 నిలువు దేవనది జాహ్నవి 2 అక్షరాలే రావాలి. మనందరికీ తెలిసినదే కదా, గంగా నదికి మరొక పేరు జాహ్నవి కాబట్టి ఇక్కడ మనకు గంగా సరిపోతుందండి. తర్వాత 50 అడ్డం చుబుకం 2 అక్షరాలే రావాలి. గడ్డం సరిపోతుందండి. తర్వాత 16 నిలువు ప్రేమ ప్రణయం 3 అక్షరాలు రావాలి. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వల్లపు సరిపోతుందండి. ఇక్కడ నా సబ్స్క్రైబర్స్ అందరికీ చిన్న మనవి అండి. పోయిన వారం ప్రేమకు పర్యాయపదం ఒక అక్షరం రాయమన్నారు. మనకు వశం అని 2 అక్షరాలు వచ్చాయి. మనం అందరం వివశం అనుకున్నాము.
కానీ ఈరోజు ఆధారాలు సమాధానాలు చూస్తే నాకు అందులో పువశం అని వచ్చిందండి. కాబట్టి మనం అందరం కొంచెం దాన్ని గమనిస్తే బాగుంటుందండి. పువశం అంటే ప్రేమకు పర్యాయపదం అంట. సో నేను అది ఈ వారం తెలుసుకున్న కొత్త పదం అండి. తర్వాత 24 అడ్డం దుర్వాసన 2 అక్షరాలు, కంపు సరిపోతుందండి. తర్వాత 24 నిలువు ముళ్ళు 3 అక్షరాలు రావాలి, కంటకం సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం పీఠం ఆసనం 2 అక్షరాలే రావాలి, పీఠ సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం భోజనం చేసే పల్లాలు 3 అక్షరాలే రావాలి, కంచాలు సరిపోతుందండి. తర్వాత 35 నిలువు లాఘవం నేర్పరితనం 4 అక్షరాలు రావాలి. మనకు చా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చాకచక్యం సరిపోతుందండి. నేను ఈ వారం తెలుసుకున్న పదాలలో లాఘవం అంటే చాకచక్యం అని తెలుసుకున్నాను. అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 42 అడ్డం ఇంచుమించుగా లెక్క వేసేది, అందాజుగా చెప్పేది 3 అక్షరాలు రావాలి. మనకు 2 అక్షరం చా ఆల్రెడీ వచ్చింది కాబట్టి అంచనా సరిపోతుందండి. తర్వాత 9 నిలువు బిడ్డలను నిద్రపుచ్చే పాట 2 అక్షరాలు, జోల పాట సరిపోతుందండి. కానీ మనం ఇక్కడ జోల అని రాస్తే చాలు. తర్వాత 13 అడ్డం అమితమైన మోజు 3 అక్షరాలు రావాలి, లాలస సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. తర్వాత 13 నిలువు తాత్కాలికంగా బస చేయడానికి సత్రం లేదా భవనం ఆధునిక రూపంలో 2 అక్షరాలు రావాలి. మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లాడ్జి సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం న్యాయమూర్తి 2 అక్షరాలే రావాలి, జడ్జి సరిపోతుందండి. తర్వాత 17 నిలువు సీతమ్మ తండ్రి, మనకు ఆల్రెడీ తెలుసు జా కూడా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జనకుడు సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం మహిళ 3 అక్షరాలు రావాలి. మనకు వలపులో లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లలన సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం పాము విడిచే పాత చర్మం 3 అక్షరాలు, కుబుసం సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం అర్థించు ప్రాధేయపడు 2 అక్షరాలు, వేడు సరిపోతుందండి. తర్వాత 29 నిలువు అంగుళి 2 అక్షరాలు రావాలి, వేలు సరిపోతుందండి. తర్వాత 14 నిలువు సపత్ని 3 అక్షరాలు రావాలి, సవతి సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. సపత్ని అంటే సవతి. తర్వాత 18 అడ్డం ఆవాసం నివాసం 3 అక్షరాలు రావాలి. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వసతి సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం బొమ్మ 3 అక్షరాలు రావాలి. మనందరికి తెలిసిందే ప్రతిమ సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం మంచి బుద్ధి కలిగిన స్త్రీ అని అర్థం. ఈ పేరుతో ఒక శతకం కూడా ఉంది 3 అక్షరాలు రావాలి, సుమతి సరిపోతుందండి. సుమతి శతకం కూడా ఉంది కదా. తర్వాత 6 నిలువు డబ్బు డాష్ ఆంగ్లంలో 2 అక్షరాలు రావాలి, మనీ సరిపోతుందండి. తర్వాత 7 నిలువు శ్రీనివాసుడు కొలువైన పట్టణం 4 అక్షరాలు రావాలి, తిరుపతి సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం జలం 2 అక్షరాలు, నీరు. తర్వాత 19 నిలువు సమానత్వం 3 అక్షరాలు రావాలి. మనకి ఇక్కడ సమత అనే పదం అయితే సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం శిరస్సు 2 అక్షరాలే రావాలి, తల సరిపోతుందండి. తర్వాత 27 నిలువు కెరటం 3 అక్షరాలే రావాలి. కానీ ఇక్కడ మనకు ప్రింట్లో 4 అక్షరాలు అని పడింది.
3 అక్షరాలే రావాలి. మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లహరి సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం కలకలం 4 అక్షరాలు రావాలి. అలజడి సరిపోతుందండి. తర్వాత 36 నిలువు అలుపు ఆయాసం 4 అక్షరాలు రావాలి. అలసట సరిపోతుందండి. తర్వాత 43 అడ్డం స్నానానికి వాడేది సోప్, దాన్ని తెలుగులో చెప్పమన్నారు, 2 అక్షరాలే. సబ్బు సరిపోతుందండి. తర్వాత 48 అడ్డం ఉద్యానవనం 3 అక్షరాలు రావాలి. తోట సరిపోతుందండి. తర్వాత 48 నిలువు వాలం 2 అక్షరాలే రావాలి. మనకు తో ఆల్రెడీ వచ్చింది కాబట్టి తోక సరిపోతుందండి. తర్వాత 51 అడ్డం కంఠం గొంతు 2 అక్షరాలు రావాలి. పీక సరిపోతుందండి. తర్వాత 44 అడ్డం మత్స్యం 2 అక్షరాలే రావాలి. చేప సరిపోతుందండి. తర్వాత 49 అడ్డం కొంతమంది 3 అక్షరాలే రావాలి. మనకి ఇక్కడ కొందరు అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 45 నిలువు ప్రాయం యుక్త వయసు 3 అక్షరాలు రావాలి. మనకు పరువు ఆల్రెడీ వచ్చింది కాబట్టి పరువం సరిపోతుందండి. తర్వాత 49 నిలువు తేలుకు విషం ఇక్కడే ఉంటుంది 2 అక్షరాలు. కొండి సరిపోతుందండి. తర్వాత 52 అడ్డం శకటం 2 అక్షరాలు. బండి సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం తట్ట 2 అక్షరాలు రావాలి. మనకు గమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గంప సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం లజ్జితుడు లజ్జాలువు 3 అక్షరాలు రావాలి. అంటే సిగ్గుపడేవాడు అని అర్థం అన్నమాట. కానీ ఇక్కడ మనకు సిగ్గరి అని రాస్తేనే సరిపోతుందండి. కేవలం 3 అక్షరాలే అన్నారు కాబట్టి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. తర్వాత 4 అడ్డం 29తో ఉత్సవం సంభరం 1 అక్షరమే రావాలి. మనకు అడ్డం 29 వేడు అని వచ్చింది కాబట్టి వేడుక అని రాస్తే సరిపోతుందండి. కాబట్టి 4 అడ్డం క అనే 1 అక్షరమే. అంతేనండి. ఈ వారం పద వినోదం లేదా పదకేలి పూర్తయిపోయింది. ఇందులో ఏమన్నా అక్షర దోషాలు కానీ పద దోషాలు కానీ ఉంటే నా కామెంట్లో తెలియచేయండి. ఇవే ఆధారాలకు మీకు వేరే పదాలు వచ్చినట్లయితే వాటిని కూడా నా కామెంట్లో తెలియచేయండి. లేదు మీకు నా సమాధానాలు కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకి మీ బంధువులకి కూడా షేర్ చేయండి. మనం కొత్త పదాలు ఒక 3-4 తెలుసుకున్నాం కదా, అలాగే వాళ్ళు కూడా కొత్త పదాలు ఒక 3-4 తెలుసుకుంటారండి. కాబట్టి దయచేసి వీడియోని షేర్ చేయండి. అలాగే జయసాయిస్ అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారము అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకుల సమాధానాలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయసాయిస్ అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.